హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ స్టోరీ తెలుగు. అండ్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాం అనమాట. 2024 టీవీఎస్ రానిన్ బైక్ని అయితే మనం రివ్యూ అయితే చేయబోతున్నాం. ఇది వచ్చేసరికి దీంట్లో చాలా కలర్స్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. అవన్నీ కూడా మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మెయిన్గా మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ అలాగే కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఈ వీడియో చూస్తే మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ని మనకి ఈశ్వర మోటార్స్ భీమవరం షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. లేట్ చేయకుండా మనం టీవీఎస్ రానిన్ బైక్ రివ్యూని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనం 2024 టీవీఎస్ రానిన్లో వాక్ రౌండ్తో స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ దీని వాక్ రౌండ్తో పాటు దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,87,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్కి ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది. మీకు ఎగ్జాక్ట్ ఆన్రోడ్ ప్రైస్ కోసం మీకు డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి మీరు. అండ్ దీంట్లో చాలా కలర్స్ అయితే ఉంటాయి. మీకు బ్లాక్ ఉంటుంది అండ్ అలాగే కొంచెం రెడ్డిష్ టైప్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి గ్రే కలర్ అనమాట. ఇది వచ్చేసరికి 2024లో న్యూ కలర్ అనమాట. 2024లో అయితే లాంచ్ అయింది. అండ్ స్ట్రైట్గా ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఉంది. అండ్ మెయిన్గా డిఆర్ఎల్ అయితే చూడొచ్చు మీరు, టీ షేప్లో అయితే ఉందన్నమాట డిఆర్ఎల్ వచ్చేసరికి. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి మనకి, చూడడానికి అయితే చాలా బాగుంది. మెయిన్గా యూఎస్టీ ఫోక్స్ అనమాట. యూఎస్టీ ఫోక్స్ వచ్చేసరికి మనకి గోల్డెన్ కలర్ ట్రీట్మెంట్లు అయితే ట్రీట్ అయితే చేశారు. మనకి టెక్స్చర్ ఫినిష్ ఇవన్నీ కూడా అయితే బాగుంటాయి. అండ్ ఫ్రంట్లో మనకి డిస్ప్లే అయితే ఉంది. అండ్ అలాగే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వచ్చేసరికి మనకి 2024లో ఇంట్రొడ్యూస్ అయితే చేశారనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి పెద్ద పెడల్ డిస్క్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ వచ్చేసరికి 110/70 17" వీల్స్ అయితే యూస్ అయితే చేశారు. మనకి వైడ్ ఎన్ఎఫ్ అయితే ఉంటాయి. అండ్ అలాగే కొంచెం బ్లాక్ ప్యాటర్న్ టైప్ టైర్స్ అయితే దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి 225.9cc ఇంజిన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. మనకి 4-stroke 4-valve ఇంజిన్ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ ఇంజిన్ వచ్చేసరికి 20.4 PS పవర్ని అండ్ అలాగే 19.93 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ సైడ్ నుంచి డిజైన్ అయితే చూడడానికి అయితే ఇలాగైతే ఉంది. అండ్ టిపికల్ మనకి కొంచెం కమ్యూటర్ టైప్ అయితే వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసరికి. అండ్ అలాగే క్రూజర్ ఇవన్నీ కూడా అయితే వచ్చేస్తున్నాయి దీంట్లో. అండ్ మెయిన్ ఇక్కడ విండ్ షీల్డ్ అయితే చూసారు కదా, ఇవి మీరు నార్మల్గా సింగిల్ ఛానల్ ఏబీఎస్కి మీరు యాక్సెసరీకి అయితే వేయించుకోవాలి. ఎగ్జాక్ట్ ఈ కలర్కి, ఈ గ్రే కలర్కి అయితే మీకైతే కంపెనీ ఫిటెడ్ అయితే వచ్చేస్తుంది. టీవీఎస్ వైజర్ అనమాట, ఒరిజినల్ టీవీఎస్ వైజర్ ఇది వచ్చేసరికి. అండ్ దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 14 లీటర్స్ వరకు మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి చూడొచ్చు మీరు, స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్ అయితే ఉంది. అండ్ అలాగే ఫ్యూయల్ లిడ్ ఓపెనింగ్ కూడా చూడడానికి అయితే చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఇది వచ్చేసరికి మెటల్ ట్యాంక్ అనమాట. అండ్ డ్యూయల్ కలర్ ఫినిష్లో అయితే ట్రీట్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి వైట్, ఇది వచ్చేసరికి గ్రే కలర్ అనమాట. మధ్యలో రెడ్ కలర్ ట్రీట్మెంట్ అయితే ట్రీట్ అయితే చేశారు. అండ్ టీవీఎస్ లోగో అయితే చూడొచ్చు మనకి పియానో బ్లాక్లో అయితే ఫినిష్ అయితే చేశారు. అండ్ రానిన్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ మనకి ఇంజన్ దగ్గర అయితే టీవీఎస్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. మెయిన్గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనమాట, చాలా రెట్రోగా అయితే ఉంది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చేసరికి. అండ్ చూడొచ్చు మీరు. అండ్ దీంట్లోనే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అండ్ అలాగే మోడ్స్ అయితే ఉంటాయి, అర్బన్, స్పోర్ట్, ఇలా కొన్ని మోడ్స్ అయితే దీంట్లో ఆఫర్ అయితే చేస్తున్నారు. మెయిన్గా ఇక్కడ మోడ్ అండ్ సెట్ బటన్స్ అనేవి ఇక్కడ నుంచి అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసారు కదా 2 బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. నార్మల్ రైడింగ్ మోడ్స్ కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ మోడ్స్ బటన్ అయితే ఉంది కదా, ఈ బటన్ నొక్కినట్లయితే మీరైతే మోడ్ అయితే చేంజ్ అయితే చేయొచ్చు. ఇది వచ్చేసరికి బ్లూటూత్ కనెక్షన్ స్విచ్ అనమాట. ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే బ్లూటూత్ పేరింగ్ అయితే అవుతుంది. ఇది ఓవరాల్గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి అయితే చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అర్బన్ మోడ్, రైన్ మోడ్, స్పోర్ట్ మోడ్, అలా స్పోర్ట్ మోడ్స్ అయితే ఆఫర్ అయితే చేస్తారనమాట. అండ్ మెయిన్గా సీట్ కుషనింగ్ లెవెల్స్ అయితే బాగున్నాయి, చాలా కంఫర్ట్గా అయితే ఉంది. కాకపోతే సీట్ అనేది కొంచెం చిన్నగా అయితే ఉంటుందన్నమాట. సీట్ వచ్చేసరికి ఇద్దరు కంఫర్ట్గా అయితే వెళ్ళొచ్చు ఈజీగా. అండ్ రియర్లో మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. లోపల చూడొచ్చు మీరు, వైట్ కలర్ ట్రీట్మెంట్ అయితే ట్రీట్ అయితే చేశారు. అండ్ ఎగ్జాస్ట్ వచ్చేసరికి మ్యాటీ బ్లాక్లో అయితే ఉంది. అండ్ రియర్లో కూడా మనకి 2024లో ఏబీఎస్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ రియర్లో డిస్క్ బ్రేక్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. 130/70 17" వీల్స్ అయితే యూస్ అయితే చేశారు. మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట, మనకి బాగుంటాయి. మీకు ఆఫ్ రోడ్ చేసినప్పుడు ఇలాంటివి అయితే చాలా బాగుంటుంది. అండ్ రియర్ నుంచి డిజైన్ అయితే చూడొచ్చు మీరు, రియర్ నుంచి డిజైన్ అయితే కొంచెం రెట్రో టైప్ డిజైన్ అయితే వస్తుంది. మెయిన్గా ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఉంది. ఇది కొంచెం చాలా స్లీక్గా అయితే ఉంది, చాలా సన్నగా అయితే ఉంది ఎల్ఈడి టైల్ లైట్ వచ్చేసరికి. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. మనకి శారీ గార్డ్ ఇవన్నీ కూడా అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మెయిన్గా ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి చైన్ అనేది మొత్తం కవర్ అయితే అయిపోయింది అనమాట. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ దీంట్లో. మీకు చైన్ అయితే ఎక్కువ డస్ట్ పడడం అలాంటివి అయితే ఏమీ ఉండవు. అండ్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఉంది. అండ్ అలాగే దీంట్లో మెయిన్ ఇంకోటి వచ్చేసరికి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఇది మీరు 6 స్పీడ్ ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది నాకు. దీంట్లో వచ్చేసరికి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉందన్నమాట. అండ్ 181 mm సైజ్ గ్రౌండ్ క్లియర్స్ అయితే ఉంటుంది. మీకు పెద్ద బంప్స్ వచ్చిన ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి 795 mm సైజ్ అయితే ఉంటుంది. ఎవరైతే 5.4, 5.5 ఉంటారో వాళ్ళైతే ఈ బైక్ని ఈజీగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఒకసారి మనం స్విచ్ గేర్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది వచ్చేసరికి పాస్ స్విచ్ అనమాట, హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ స్విచ్. ఇది వచ్చేసరికి మనకి చెప్పాను కదా మీకు బ్లూటూత్ ఆప్షన్ కనెక్షన్ చేసుకోవడానికి ఈ స్విచ్ అయితే యూస్ అయితే చేస్తారు. అండ్ హార్న్ కూడా స్టాక్ హార్న్ చాలా బాగుంది.
ఇంజిన్ కిల్ స్విచ్ అండ్ అలాగే మనకి మోడ్ స్విచ్ అనమాట, అర్బన్ మోడ్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇక్కడైతే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి ఇగ్నిషన్ ఆన్ స్విచ్ అనమాట. మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి వినిపిస్తాను. ఒకసారి మీరు ఈ బైక్ 360 వ్యూ అయితే చూడొచ్చు మీరు. చాలా చాలా బాగుంది డిజైన్ అయితే, మనకి ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే ఉంది. నార్మల్గా రెట్రో డిజైన్ చూసుకున్నట్లయితే మనకి బాగుందన్నమాట. రెట్రో ఆ టైప్ థింక్ చేస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ టీవీఎస్ రానిన్ 225 అయితే ఈజీగా అయితే సెట్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ మనం చూద్దాం మనకి రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో మొత్తం షేర్ చేసుకుంటాను. మీరైతే ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి, తర్వాత మనం రైడ్ అయితే చేద్దాం. ఓకే గైస్, మనం టీవీఎస్ రానిన్ రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చాలా చాలా రెట్రోగా అయితే ఉంది. మెయిన్ వచ్చేసరికి చూసారా ఎలా స్టార్ట్ అయిందో, చాలా చాలా సైలెంట్గా అయితే స్టార్ట్ అయింది అనమాట. అండ్ లెట్స్ గో మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ అయితే చేద్దాం. అబ్బో దుమ్ము దుబ్బేస్తుందిగా పర్ఫార్మెన్స్ అయితే. అసలు పర్ఫార్మెన్స్ ఏంటయ్యా, అసలు 225cc కింద పర్ఫార్మెన్స్ అసలు చాలా ఎక్కువ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. మీకు ఇన్స్టెంట్గా అయితే పుల్ అయితే వస్తుంది అనమాట మనకి పర్ఫార్మెన్స్ అయితే. లో అండ్ ల్యాగ్ ఎలాంటివి అయితే ఏమీ నోటీస్ చేయరు మీరు. అండ్ ఏదైతే థర్డ్ గేర్ ఉందో దాంట్లో కూడా ఎక్కువ టార్క్ అయితే ఉందన్నమాట. ప్రజెంట్ నేను 4th గేర్లో అయితే ఉన్నాను. టార్క్ అయితే చూడొచ్చు మీరు. స్టార్టింగ్లోనే అన్లీష్ అయితే అయిపోతుంది టార్క్ వచ్చేసరికి. ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ టీవీఎస్ రానిన్ అనమాట. చాలా చాలా పర్ఫార్మెన్స్ అయితే అసలు నో డౌట్ అనమాట. పర్ఫార్మెన్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ లో అండ్ ల్యాగ్ అయితే ఏమి ఉండదు మీకు. లో అండ్ ల్యాగ్ అయితే చాలా తక్కువ అయితే ఉంది. ఏదైతే మిడ్ రేంజ్ ఉందో చాలా చాలా స్ట్రాంగ్ అనమాట. అండ్ కార్నింగ్స్ కూడా ఈజీగా అయితే చేయొచ్చు. ఏదైతే బ్లాక్ ప్యాటర్న్ టైప్ ఇచ్చారు కాబట్టి మనకి గ్రిప్ లెవెల్స్ ఇవన్నీ కూడా అయితే బాగుంటాయి అనమాట. కార్నింగ్స్ చూసారు కదా, చాలా ఈజీగా అయితే కార్నింగ్ అయితే ఈ బైక్ అయితే చేస్తుంది. అసలు పంచి అయితే అత్తమాటలు నడపాలనిపిస్తుంది బ్రో. రానిన్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే సీట్ క్వశ్చనింగ్ లెవెల్స్ కానీ, కంఫర్ట్ లెవెల్స్ కానీ, ఆ సిట్టింగ్ పొజిషన్ కానీ చాలా చాలా బాగుందన్నమాట. చాలా అప్ సైడ్ అయితే మీరైతే కూర్చుంటారు. ఆ సీట్ క్వశ్చనింగ్ లెవెల్స్ కానీ, అండ్ అలాగే కంఫర్టబుల్ రైడ్ అయితే మీరైతే దీంట్లో అయితే చేయగలరు అనమాట. ఇంకొకటి ఏంటంటే దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. క్లచ్ లైట్గా ఉంది. అండ్ అలాగే గేర్ బాక్స్ కూడా చాలా ప్రాపర్గా అయితే పడుతుంది. కాకపోతే 6 స్పీడ్ యూనిట్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. 225cc అయితే ఉంది. దీంట్లో 6 స్పీడ్ యూనిట్ ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. ఎటోసరికి టీవీఎస్లో ఆర్టీఆర్ 310 అయితే ఉంది కదా, దాంట్లోనే అండ్ అలాగే ఆర్ఆర్ 310లోనే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఎటోసరికి మిగతా అన్నింటిలో కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ గేర్ బాక్స్లో నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే టాప్ ఎండ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా లాంగ్ గేర్స్ అయితే మనకి ఎక్కువ యూజ్ అయితే అవుతాయి అనమాట. సో దట్స్ మనకి 6 స్పీడ్ ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ కూడా బాగుంటుంది. మనకి అరౌండ్ 125+ అయితే ఈజీగా అయితే వెళ్తుంది. అది కూడా ఇన్స్టెంట్గా అయితే వెళ్తుంది అనమాట. ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంది మీకు వచ్చేసరికి. అండ్ చూడొచ్చు మీరు ఎగ్జాస్ట్ నోట్ అయితే ఏదో కొంచెం బుల్లెట్ టైప్ అయితే వచ్చినట్లయితే వస్తుందన్నమాట. చూసారు కదా అసలు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడినట్లయితే ఫ్రంట్లో మనకి యూఎస్టీ ఫోక్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసరికి మీకు కార్నరింగ్ చేస్తారు కదా, అప్పుడైతే యూజ్ అవుతాయి అనమాట. మీరు ఎప్పుడైతే కార్నరింగ్ చేస్తారు, ఇప్పుడు పెద్ద కార్నర్ వచ్చింది చూపిస్తాను. ఇప్పుడైతే ఇలాంటి టైంలో అయితే మనకి యూఎస్టీ ఫోక్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. అండ్ రియర్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఆ మోనోషాక్ సస్పెన్షన్ అనేది మనకి ట్రావెల్ బాగుంది. అండ్ అలాగే సీట్ క్వశ్చనింగ్ కూడా బాగుంది కాబట్టి మనకి మీరైతే కంఫర్టబుల్గా అయితే ఈ బైక్ని రైడ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాము. ఏదైతే 2024లో ఉందో అప్పుడైతే మనకి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అయితే ఆఫర్ అయితే చేస్తారనమాట. ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం. ఫ్రంట్కి వెళ్ళి థర్డ్ గేర్లో కూడా టార్క్ అయితే చాలా బాగుంది. దీంట్లో చూసారు కదా, ఓవర్టేకింగ్స్ అయితే చాలా ఈజీ. 1 2 3. మనకి బ్రేక్స్ బ్రో, బ్రేక్స్లో అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. బ్రేక్స్లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి బ్రేక్స్ అయితే చాలా ష్యూర్ ఫుటెడ్గా అయితే పడితే బ్రేక్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకి. యూటర్న్ తీసుకుందాం.
టర్న్ రేడియస్ అయితే చాలా ఈజీగా అయితే ఉంది. ఈ బైక్ని చాలా ఈజీగా అయితే మీరైతే టర్న్ అయితే చేయొచ్చు. ఇంకొకటి, ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి 160 kgs వెయిట్ అనమాట. చాలా బాగా వెల్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు దీన్ని వచ్చేసరికి. అండ్ అలాగే మీకు ఇది వచ్చేసరికి న్యూ కలర్, ఏదైతే గ్రే కలర్ ఉందో ఇది వచ్చేసరికి 2024లో ఇంట్రడ్యూస్ చేసిన న్యూ కలర్ అనమాట. ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూచర్స్ వచ్చేసరికి మనకి దీంట్లో మామూలుగా రైడ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అర్బన్ మోడ్, రైన్ మోడ్, స్పోర్ట్ మోడ్, ఇలా మోడ్స్ అయితే ఆఫర్ చేస్తారు. ఇంకొకటి ఇక్కడ వచ్చేసరికి మీరు మోడ్ స్విచ్ అనమాట. డిస్టెన్స్ ఏమిటి, ట్రిప్ అండ్ అలాగే ఫ్యూల్ యావరేజ్ డిస్టెన్స్ ఎంత వెళ్తుంది, ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. సెట్ స్విచ్ ఉంది, ఇవన్నీ కూడా దీంట్లో ఆఫర్ చేస్తారు. అసలు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. అసలు లో అండ్ టాప్ గేర్స్లో కూడా అసలు టార్క్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. అండర్ స్టీర్ అయితే లేదు. అసలు టార్క్ కూడా చాలా బాగుంది అనమాట దీంట్లో వచ్చేసరికి. చూసారు కదా, అసలు పవర్ ల్యాగ్ అయితే ఏమీ లేదు. అసలు ఏ గేర్లో పెట్టుకున్నా మీకైతే పవర్ ల్యాగ్ అయితే కనిపించదు అనమాట. ఇప్పుడు థర్డ్ గేర్లో ఉన్నాను చూడండి, పర్ఫార్మెన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు. టర్నింగ్లో ఖచ్చితంగా మీరు సెకండ్ గేర్లోకి అయితే రావాలి, అలా కాదు. ఇది థర్డ్ అండ్ ఫోర్త్ గేర్స్లోనే మనకి ఖచ్చితంగా పికప్ అయితే మీరైతే నోటీస్ అయితే చేస్తారనమాట. ఆ ఎగ్జాస్ట్ నోడ్ కూడా చాలా బేసీగా పంచీగా అయితే ఉంది. క్రూజింగ్ చేయొచ్చు బ్రో దీంట్లో, చాలా దూరం అయితే క్రూజింగ్ అయితే చేయొచ్చు. అసలు కంఫర్టబుల్ రైడ్ అనమాట. టీవీఎస్ రానింగ్ నుంచి అయితే కంఫర్టబుల్గా అండ్ చాలా దూరం అయితే మీరైతే క్రూజ్ అయితే చేయొచ్చు. ఆపకుండా ఒక 300 kilometers వెళ్ళిపోయింది, మీకు అసలు పెయిన్ అయితే అనిపిస్తుంది అనమాట. అంత లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది టీవీఎస్ రానింగ్ నుంచి, అంత లెవెల్ ఆఫ్ కంఫర్ట్ కూడా అయితే ఉంది. ఫైనల్గా ఎవరు తీసుకుంటే బాగుంటుంది, సిటీలో ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు మైలేజ్ కూడా బాగుంటుంది, అరౌండ్ మనకి 40+ అయితే ఈజీగా అయితే వస్తుంది. మీరు డ్రైవ్ చేసే విధానం బయట అయితే ఉంది. నాకులాగా ఇలా ర్యాష్గా డ్రైవ్ చేస్తే 35 to 38 kilometers అయితే మీరైతే ఖచ్చితంగా నోటీస్ అయితే చేస్తారనమాట. డీసెంట్గా నడపండి, మనకి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైతే ఓవర్టేకింగ్స్ ఇలాంటివి చేయాలో ఖచ్చితంగా మీకైతే ఈ బైక్ అయితే మీ ఫేస్లో స్మైల్ అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా టీవీఎస్ రానింగ్ గురించి ఫుల్ రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి అండ్ కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.